హాయ్ ఫ్రెండ్స్, అందరు మంచిగా ఉన్నారా? మేమైతే బర్రెల కోసము గడ్డి జొన్నను అయితే అలికినాము. ఇవి గడ్డి జొన్న విత్తనాలు అయితే వంకచ్చుకున్నాము. అయితే ఇంతకుముందు అయితే మాకు పాల కేంద్రంలో ఇచ్చిండే, ఈసారి అయితే కొంచెం ముందుగానే అలికినాం కాబట్టి ఇక మేమే సొంతంగా వంకచ్చుకున్నాము. కేంద్రంలో ఇచ్చేది సబ్సిడీతో వస్తాయి కదా, ఇవైతే ఆ సబ్సిడీ ఇట్లా ఏమి ఉండదు. నేను షాప్లో తెచ్చుకున్నాము. ఇక ఇప్పుడైతే 15 రోజులు అవుతుంది ఇది గడ్డి జొన్న. మాకైతే ఇప్పుడు ఈ 2 నెలల కోసమని అలికినాము. ఒక 2 నుంచి 3 కోతలు అయితే తీసుకుంటాము ఈ గడ్డి జొన్న నుంచి. ఎక్కువనే ఉంటుంది, దీన్ని తీసుకోవచ్చు కానీ మాకు నీళ్ళు అయితే కొంచెం తక్కువ ఉన్నాయి. అందుకని ఒక 2 కోతల దాకా 3 కోతలు అంత అంటే ఎక్కువ అయితే రాదు. నీళ్ళు పెడితేనే కదా మనకు వచ్చేది. నీళ్ళు తగ్గిపోతాయి మాకు ఎండలు కొడితే. అందుకనే ఇప్పుడు ఉన్నప్పుడు కొంచెం పెట్టుకుందామని ఇట్లా పెట్టినాము. ఇక మా ప్లేస్లోనేమో గడ్డి జొన్నను అయితే దొక్కినాము. దాని మందం అయితే మాకు సరిపోతాయి. ప్రస్తుతానికైతే గడ్డి జొన్న ఇట్లా అయింది. ఇక ఒత్తుగా నలికినాం కానీ అక్కడక్కడ కొంచెం పలసగా అయింది. వీడియో ఇట్లా నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వాచింగ్.